పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప ఫలితాలు తెలిసిన పాలసీ కాదు అన్నది తేలిపోయిందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారంటీ లేని పరిస్థితి దాపురించిందన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిపోయిందన్నారు. గత 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనం అవుతూ వస్తుందని, ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందన్నారు. ఈ పరిస్థితిలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరిచడమే అన్నారు. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటున్నదన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలకు ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాం అని పదే ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఫలితాలు వచ్చి 10 రోజులు కూడా గడవకముందే ₹3 పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచడమే అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాసఘాతకం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.